మారాలంటే తప్పకుండా కొత్త తరం నాయకత్వం రావాల్సిన అవసరం ఉన్నది. అందుకే నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది, రాబోయే రోజుల్లో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అవి కేసీఆర్ ఎన్నికలుగానే ఉంటాయి, అసెంబ్లీ ఎన్నికలు కాదు. కేసీఆర్ ఎన్నికలే ఈ రాష్ట్రంలో జరుగుతాయి. కేసీఆర్ తిరిగి అధికారంలోకి వచ్చే ఎలక్షనే జరుగుతుంది. ఇది నా ఒక్కడే ఆలోచన కాదు. ఇవాళ రాష్ట్రంలో మీరు ఎవరినన్నా అడగండి, ఒక రైతును పోయి అడగండి, అన్నా ఎట్లున్నది పరిస్థితి అని. రైతు మరి వారి బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. నిన్నగాక మొన్న నేను జగిత్యాలకు పోతే అక్కడ ఒక రైతు సోదరుడు కలిసినాడు. ఊరికినే అడిగిన నేను ఎట్లుందన్న పరిస్థితి అని. ఆయన నాతో ఒకటే ఒక మాటలో చెప్పిండు, ఏముంది సార్, 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిండు, 3 తాపల రైతు బంధు ఎగ్గొడితే 27,000 కోట్లు మిగిలినాయి, అందులోకెళ్ళి 20,000 కోట్లు ఇచ్చి రుణమాఫీ చేసిన డబ్బా కొట్టుకుంటున్నాడు, మా పైసలు మాకే ఇచ్చి మీదికెళ్ళి బాకీ ఉన్నాడు, కానీ బయటికి మాత్రం రైతు బంధు ఎగ్గొట్టింది చెప్పాడు, రుణమాఫీ చేసిన అని చెప్పి అది కూడా ఊళ్ళో 4 మందికి చేసిండు, 12 మందికి కాలేదు, అట్లున్నది పాలన అని చెప్పి ఒకటే ఒక్క మాటల రైతన్న చెప్తా ఉన్నాడు. వాళ్ళ ఏ యువకుడిని అడగండి, 2 లక్షల ఉద్యోగాలని ఊరించి పెద్ద పెద్ద మాటలు చెప్పి చివరికి మోసం చేసి గద్దెనెక్కి 11,000 ఉద్యోగాలు కూడా ఇంతవరకు 2.5 సంవత్సరాల్లో ఇవ్వలేదు.